స్థానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయి సచరిత 690వ పేజీలోని 47వ అధ్యాయం 98వ నుంచి ఈరోజు చదువుతున్నాము. నిజమని అనుకుంటే మోసపోతాం. నిద్రాభంగమైనప్పుడు ఏవో కలలు కలుగుతాయి. వారిని ఎవరైనా యథార్థమని అనుకుంటారా అని ధనికుడు సిద్ధాంతాన్ని నిర్ణయించాడు. అతని మాటలను విని అతని భార్య భర్తకు ఏ జవాబు చెప్పక ఊరకుండిపోయింది. ప్రజలు శక్తి కొలది డబ్బు సేకరించి సంతోషంగా తెచ్చి ఇచ్చేవారు ప్రేమ లేకుండా బలవంతంగానూ లేదా బాధపడుతూనూ ఇస్తే దేవునికి ఇష్టం ఉండదు. ప్రేమతో ఏ కొంచెం ఇచ్చినా అది చాలా విలువైంది. డబ్బు పోగైనప్పుడు దేవాలయం పని జరగడం, డబ్బు లేనప్పుడు పని కూడా ఆగిపోవడం, అలా ఆ పని ఆలస్యం కాసాగింది. కానీ లోబి అయిన ధనికుడు తన సంచిలో నుండి ఒక పైసా అయినా తీయడు. తన భార్యకు మరల కలిగిన దృష్టాంతాన్ని విన్నది. దేవాలయానికి డబ్బునివ్వమని నీ భర్తను బలవంత పెట్టకు. నీ శ్రద్ధాభక్తులు భగవంతునికి చాలు. నీకు ఇష్టమైనంత ఇవ్వు. హృదయపూర్వకంగా ఇచ్చి ఒక్క పైసా అయినా సరే అది లక్షల విలువ చేస్తుంది. కనుక భర్తను సంప్రదించి దేవునికి ఇవ్వు. అనవసరంగా బాధపడకు. నీ మనసుకు తోచినంత ఇవ్వు. కొంచెమైనా సరే నీ సొంతమైన దాన్ని అర్పించు. ఇక్కడ కేవలం భక్తి ప్రధానం. నీకు భక్తి ఉన్నదని తెలిసి ఏమైనా ఇవ్వమని దేవుడు నిన్ను మరల అడుగుతున్నాడు. నీకు ఉన్న ధనం కొంచెమైనా సరే ఇచ్చి నీవు నిశ్చింతగా ఉండు. భక్తిభావం లేకుండా ఇవ్వడం మంచిది కాదు. అది భగవంతునికి అసలు ఇష్టం ఉండదు. శ్రద్ధ లేకుండా చేసే దానం మట్టితో సమానం. చివరకు అది నిష్ఫలం. ఇది త్వరలోనే అనుభవం అవుతుంది. ఈ దృష్టాంతాన్ని విని ఆమె తన తండ్రి ఇచ్చిన నగలను దేవునికి అర్పించాలని నిశ్చయించుకుంది. తర్వాత తన ఇచ్ఛని భర్తకు తెలియజేసింది. అది విని భర్త తనతో క్రుద్ధుడయ్యాడు. లోభమున్న చోట ఆలోచన ఎక్కడిది? అక్కడ దేవుడు, ధర్మం, ఆచారం అవి ఉండవు. ఏమిటి ఈమె తెలివిలేని ఆలోచన? ఈమె మతి భ్రమించింది. ఈమె నగలన్నిటికీ 1000 రూపాయలకు విలువ కట్టి ఈమె పేరిట దేవునికి భూమి అర్పించాలి అని అనుకున్నాడు. ఆమె నగలను తనే కొనుక్కున్నట్లు ఆ డబ్బుకు బదులుగా ఎవరిదో తన వద్ద తాకట్టుగా ఉన్న బంజరు భూమిని భార్యకి ఇచ్చాడు. ఆ భూమి సాగులేనిది. వర్షాకాలంలో కూడా అందులో ఏమి పండదు. అలాంటిది భూమికి ఈశ్వరునికి అర్పించు అని అన్నాడు. 1000 రూపాయల భూమిని దేవునికి దానం చేస్తే దృష్టాంతంలో చెప్పినట్టుగా దేవుడు ప్రసన్నుడవుతాడు. నీవు రుణం నుండి విముక్తులవుతావు అని చెప్పాడు. భర్త మాటలను విని లోబి భార్య ఆ భూమిని పరమేశ్వరుని ప్రీత్యర్థం భక్తిగా అర్పించింది. 117వ నుంచి మరో వీడియో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి లోక సంస్థ శాంతి.